సో వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ ట్రైనర్, అద్భుతమైన ట్రైనర్ అండి, తిరుపతి నుంచే. ఈయన చెప్తున్నప్పుడు చప్పట్లు ఆగవు. అండ్ ఈయన మైండ్ని మ్యాజిక్ చేసే మాంత్రికుడు. అసలు మెమరీని అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం అందరికీ ప్రాబ్లం ఉంటుంది. చదువుతుంది, ఇందాక నేను గంప సార్ అన్నట్టు, సార్ క్లాస్ విన్నప్పుడు బాగుంటుంది, చదివినప్పుడు బాగుంటుంది, కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మర్చిపోతున్నాం. ఎస్ సార్ నో? So he is here to tell you some beautiful techniques regarding the memory. Now I request the memory trainer JSP Raj garu. Please welcome sir. Thank you sir. Good morning. కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసులో మమకారం, గొంతులో వెటకారం, మాటలో చమత్కారం, ఒళ్ళంతా అనురాగం, కళ్ళలో రోషం, పట్టు వదలని పౌరుషం. ఇది మన తిరుపతి పట్టణ వాసుల పరిచయం. నైస్ మీటింగ్ అండి. ఈ అందమైన ఉదయం వేళ మీ అందరిని కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు జేఎస్పీ రాజ్. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మెమరీ ట్రైనింగ్ చేస్తున్నా 20 years నుంచి. మరి నా ప్రశ్న, ఈ రోజున మీరు ఎంతమంది కనిపిస్తుంది సార్ ఎంత కష్టపడి చదివినా గుర్తుండట్లేదు సార్? ఎంతమంది కనిపిస్తుంది? చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది సార్. ఇంటి దగ్గర గుర్తుంటున్నాయి సార్, ఎగ్జామ్ హాల్లో గుర్తు రావట్లేదు సార్. ఎంతమంది కనిపిస్తుందండి? ఎస్, చాలామందికి అదే ప్రాబ్లం కదా. మరి నా 20 years ఎక్స్పీరియన్స్ నుంచి ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. చదివింది గుర్తుపెట్టుకోవడం ఎలాగా, మ్యాక్సిమం స్కోర్ చేయడం ఎలాగా, ఓకేనా? దానికోసం ఒక 20 minutes మనం కొన్ని విషయాలు చర్చించబోతున్నాం. ఆర్ యు రెడీ? ఎస్. మరి చిన్న ప్రశ్న, మీరు ఎంతమంది ఈరోజు నోట్బుక్ పెన్ తెచ్చుకున్నారు? వావ్, గుడ్ చిల్డ్రన్. తెప్పడం వెనక్కి. షబాష్ 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 షబాష్. నేను ఈ రోజున కొన్ని పాయింట్స్ చెప్తాను, వాటిని హ్యాపీగా నోట్ చేసుకోండి. ఈ రోజున టాపిక్ అండి, మర్చిపోవడం కష్టం. కరెక్టేనా? గుర్తుపెట్టుకోవడం కష్టమా, మర్చిపోవడం కష్టమా? గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. ఎస్, కానీ నా క్లాస్ అయిన తర్వాత మీరు చెప్తారు మర్చిపోవడం కష్టం అని చెప్పేసి. నాది గ్యారెంటీ, ఓకేనా? రైట్, మరి స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజున మీ అందరినీ కలవడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారు గంప నాగేశ్వరరావు గారు, అలాగే మన డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆనందం తెలియజేస్తూ క్లాస్ స్టార్ట్ చేద్దాం. మొదటగా మనం తెలుసుకుందాం మన హ్యూమన్ బ్రెయిన్. మన హ్యూమన్ బ్రెయిన్కి చాలా సూపర్ పవర్స్ ఉంటాయండి. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే, బ్రెయిన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నప్పుడే బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది. మనకు తెలియదండి, కానీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. దానికి ఆ పవర్ ఉంది. తర్వాత మరొక పవర్ ఉందండి, మన బ్రెయిన్లో స్టోరేజ్ అన్లిమిటెడ్. ఏమండి, మీ చేతిలో సెల్ ఫోన్ ఉందా? అది లిమిటెడ్ అండి స్టోరేజ్, అవునా? మహా అయితే 256 GB ఉంటుంది, 512 GB ఉంటుంది, 1 TB ఉంటుందండి. కానీ మన బ్రెయిన్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అండి. మనం ఇంకా జన్మించక ముందు నుంచే, అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్న ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. అంత వండర్ఫుల్ స్టోరేజ్ భగవంతుడు ఇచ్చాడు మనకి. మరి మన బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. మీకు తెలుసా న్యూరాన్స్ ఎన్ని ఉంటాయి మన బ్రెయిన్లో? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, సైంటిస్టులు ఎస్టిమేట్ చేశారండి. నోట్బుక్ ఓపెన్ చేయండి, 1 రాయండి, నెంబర్ 1 అనే నెంబర్ రాయండి, దాని పక్కన జీరోస్ పెట్టండి, 11 zeros పెట్టండి. 1 పక్కన 11 zeros పెట్టండి, దాన్ని చదవడానికి ట్రై చేయండి. ఆ నెంబర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 10,000 crores న్యూరాన్స్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? నియర్లీ 10,000 crores న్యూరాన్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క న్యూరాన్ ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానమని సైంటిస్టులు చెప్తారు. దేంతండి చెప్పాలి? ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానం అని చెప్తారు. అంటే మన బ్రెయిన్లో ఎన్ని సూపర్ పవర్ కంప్యూటర్స్ ఉన్నాయి? 10,000 crores సూపర్ పవర్ కంప్యూటర్స్ ఉన్నాయంటండి. అంత పవర్ఫుల్ మన బ్రెయిన్. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, సార్ నిజమా ఈ బ్రెయిన్ అంత పవర్ఫుల్లా? మరి ఎందుకని నా బ్రెయిన్ ఒక స్మాల్ కంప్యూటర్గా పనిచేయదు? ఒక స్మాల్ కంప్యూటర్లో పనిచేసినా కూడా నేను ఈ ప్రపంచంలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఈజీగా నేర్చేసుకుంటాను కదా, హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేస్తాను కదా, ప్రతి చోట టాప్ ర్యాంక్ తెచ్చేసుకుంటాను కదా, మరి ఎందుకు సార్ నా బ్రెయిన్ పనిచేయదు అంటే, ఏమండి నేను చెప్పింది 100% కరెక్టే. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచంలో ఎంత గ్రేట్ పర్సన్ అయినా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా
వారికి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో అనండి. స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు అంటే ఆ గొప్పవారు ముందుగా వారి స్ట్రెంగ్త్ని ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ వీక్నెస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చేసుకుంటారు. అందుకే వాళ్ళు విన్నర్స్ అవుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి. ఏమండి, మీకు క్లాస్ రూమ్లో ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఆ 6 సబ్జెక్ట్స్లో మోస్ట్లీ అందరికీ 4 or 5 సబ్జెక్ట్స్ ఇష్టంగా అనిపిస్తాయి, కానీ 1 or 2 సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తాయి. మీరేం చేస్తారు? మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారు, వాటినో పప్పు రుబ్బేస్తారు అనా, బాగా చదివేస్తారు, మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. మీకు ఇష్టమైన వాటిని నెగ్లెక్ట్ చేస్తారు అనా. దాంట్లో 1 day బ్యాటింగ్ ఎగ్జామ్ ముందు చదువుతారండి, దాంట్లో 60 or 70 మార్క్స్ వస్తాయండి. ఏమండి, నా ప్రశ్న, మీరు టాపర్ కావాలి అంటే అన్ని సబ్జెక్టులో కూడా టాప్ మార్క్స్ రావాలా? లేదంటే 4 సబ్జెక్టులో 100 వచ్చి 2 సబ్జెక్ట్స్లో 60-70 వస్తే మీరు టాపర్ అవుతారా? చెప్పండి. అన్నిట్లో కూడా మీరు టాపర్ కావాలి. మరి అలా టాపర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? కష్టంగా ఉన్న వాటి మీద ఫోకస్ చేయాలి, మన వీక్నెస్ మీద ఫోకస్ చేయాలి. కానీ మీరు ఆ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తారు, దానివల్ల ఆ వీక్నెస్లో అనుకబడతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన వీక్నెస్ ఏ సబ్జెక్టో తెలుసుకుని దాని మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీగా ఆటోమేటిక్గా ఎవ్రీవేర్ టాపర్ అయిపోతారు అన్నమాట. ఓకే, రైట్. మరి ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్లో 10,000 crores సూపర్ పవర్ కంప్యూటర్స్ చెప్పాను కదా. మరి ఎందుకని అది చిన్న కంప్యూటర్ కూడా పనిచేయట్లేదు అంటే దానికి ఒక చిన్న వీక్నెస్ ఉందండి. మన బ్రెయిన్కి ఒక స్మాల్ వీక్నెస్ ఉంది. అదేమిటి అంటే ఒక టైంలో, అంటే సపోజ్ ఈ ప్రజెంట్ టైంలో మీకైనా నాకైనా ఒక గ్రేట్ సైంటిస్ట్కైనా బ్రెయిన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 5 lakh థింగ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. నోట్ చేసుకోండి, 5 lakh యాక్టివ్ థింగ్స్, 5 lakh థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ యాక్టివ్ థింగ్స్ ఏంటి? మనం అడగగానే టక్కన గుర్తుకొచ్చాయి. మీ పేరు గుర్తుకొస్తుందా? మమ్మీ డాడీ పేరు గుర్తుకొస్తుందా? ఇంటి అడ్రస్ గుర్తుకొస్తుందా? చేతిలో ఉన్నది పెన్ను, మన కూర్చున్నది చైరు అనా. ఇలాగా వీటితో పాటు కొన్ని మీ చదివిన విషయాలు కూడా కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. అవి 5 lakh థింగ్స్ ఉంటాయి. అలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారనుకోండి, ఆ న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చి బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది, యాక్టివ్గా మారుతుంది. అలా యాక్టివ్గా మారినప్పుడు బ్రెయిన్లో 5 లక్షల ఒకటే విషయం యాక్టివ్గా ఉండదండి. ఏం జరుగుతుంది అంటే ఆ పైనుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి యాక్టివేట్ అయినప్పుడు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న ఈ 5 lakh థింగ్స్లోంచి ఒక ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుందండి. చెప్పండి, ఎన్ని థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి? 5 lakh థింగ్స్. ఒక న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయితే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుంది. ఇలా జారిపోవడాన్ని మనం మర్చిపోవడం అంటాం. అర్థమైందా? చెప్పండి, న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ అయితే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ జారిపోతుంది. అలా జారిపోవడాన్ని మనం మర్చిపోవడం అంటాం. అలాగ మళ్ళీ 5 lakh థింగ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. ఓకేనా? మరి దీన్ని కొద్దిగా పక్కన పెడదాం, మళ్ళీ వస్తుంది దీని గురించి పాజ్ చేద్దాం. ఇప్పుడు మీకు చిన్న టెస్ట్ పెట్టబోతున్నాను. ఎందుకంటే తిరుపతి పిల్లలు చాలా క్లవర్ అని చెప్పి నాకు చాలా తెలుసండి, చాలాసార్లు వచ్చాను నేను తిరుపతి. అందుకని మీ జీకే లెవెల్స్ ఎలాగోనో చెక్ చేయబోతున్నాను. చెక్ చేయమంటారా? హలో, మీరు స్టడీస్తో పాటు ఫోకస్ చేయాలి జీకే మీద కూడా. జనరల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. రేపొద్దున జాబ్కి వెళ్ళినప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది ఈ జనరల్ నాలెడ్జ్. అందుకని మీ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉంది చెక్ చేయబోతున్నాను. రెడీయా? దీనికోసం చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. అబ్బా సౌండ్ లేదబ్బా. ఓకే, అంత గట్టి చెప్పాలి. చెప్తారా? రైట్. నా ప్రశ్న జాగ్రత్తగానండి, కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి ఒక 3 years బ్యాక్ అండి తెలుగులో ఒక సినిమా వచ్చి సూపర్ హిట్ అయిపోయింది. అది మన తెలుగు రాష్ట్రాల కంటే నార్త్లో సూపర్ హిట్ అయిపోయింది. దాని సెకండ్ పార్ట్ కూడా ఈ మధ్యన వచ్చింది. దాంట్లో హీరో స్మగ్లర్. హలో, చెప్పేది పూర్తిగానండి, పూర్తిగానండినా. దాని సెకండ్ పార్ట్ కూడా వచ్చి హిట్ అయిపోయింది. దాని ఫస్ట్ పార్ట్లో ఒక ఐటెం సాంగ్ ఉందండి, అది వరల్డ్ వైడ్గా సూపర్ హిట్ అయిపోయింది. ఆ పాట ఏంటి? ఓ అంటావా మామ, ఓ అంటావా మామ, గుర్తుందా? ఓకే, ఈ పాటలో డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? వావ్, అది నేను అడిగాక వస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. రెండో ప్రశ్న జాగ్రత్తనండి. ఈ సినిమా హీరోయిన్ సమంత ఈ మధ్యన ఒక సినిమా హీరోకి విడాకులు ఇచ్చింది. తెలుసా మీకు? సూపర్. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాగ చైతన్య హీరో గారి ఫాదర్ కూడా ఒక సూపర్ హీరో, మన్మధుడు, నాగార్జున. వెరీ గుడ్. మరి ఈ నాగార్జున గారి రెండో భార్య కూడా ఒకప్పుడు గ్లామర్ గర్ల్, సూపర్ హీరోయిన్, అమల కొడుకు కూడా ఈ మధ్యన హీరో అయిపోయారు. ఇలాగా మీ చదువుకు సంబంధం లేని 4 విషయాలు, చదువుకు సంబంధం లేని ఒక 5 విషయాలు మీరు ఫోకస్ చేయగానే
ఆ 5 థింగ్స్ ఏమవుతాయి బ్రెయిన్లో? యాక్టివేట్ అవుతాయండి. ఇటువంటి బాగా యాక్టివేట్ అవుతాయి అనా. మరి 5 థింగ్స్ యాక్టివేట్ అయితే ఎన్ని థింగ్స్ డ్రాప్ అయిపోవాలి? 5 థింగ్స్ అయిపోతాయండి. అవి మోస్ట్లీ ఏమవుతాయి తెలుసా? మీరు రాత్రి పగలు కూర్చొని నేర్చుకున్న మీ సిలబస్ అయి ఉంటుంది, మీ సబ్జెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ సీక్రెట్ మీకు చెప్పాను. కాబట్టి బ్రెయిన్లో ఎన్ని థింగ్స్ యాక్టివ్గా ఉంటాయి? 5 lakh థింగ్స్. ఆ 5 lakh థింగ్స్ కూడా మీ సబ్జెక్ట్ సంబంధించినవి మాత్రమే అయితే మీరే ఒక ఐఏఎస్, మీరే ఒక ఐపీఎస్, మీరు ఒక గ్రేట్ సైంటిస్ట్ అండి. చెక్ చేసుకోండి అన్న, చెక్ చేసుకోండి. మీ బ్రెయిన్లో ఏ థింగ్స్ యాక్టివ్గా ఉన్నాయి మీరు చెక్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. మీరు చదువులు ఎక్కడున్నారో అర్థమైపోతుంది. అర్థమైందా? కాబట్టి ఫోకస్ చేయండి. మీరు చదవండి, బాగా చదవండి. మీరు చదివే టైంలో ఈ చప్పుడు ఏం చేయక్కర్లే, ఈ ప్రపంచానికి మీరు ఏం చెప్పక్కర్లే. సైలెంట్గా చదువుకోండి. ఆ సర్వశక్తులు వడ్డి చదువుకోండి, ఫోకస్ చేయండి. ఎలాగైతే మహాభారతంలో అర్జునుడు ఆ పక్షి కన్ను మీద ఫోకస్ చేసి ఎలా విలువిద్యను ప్రాక్టీస్ చేస్తాడో మీరు కూడా మీ చదువు మీద అలా పెట్టి ఒక చదువుని ఒక సాధనలా చేయండి. ఆ సాధనలో మునిగిపోండి. రేపొద్దున మీరు సాధించిన విజయాలు చప్పుడు చేస్తాయండి. అప్పటి వరకు మీరు చప్పుడు చేయక్కర్లే. కాబట్టి ఫోకస్ అని స్టడీస్ అండి. ఏమండి, ఓ ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? రైట్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటండి? అన్నిటికన్నా కష్టమైన పని, టఫెస్ట్ జాబ్ ఏంటి? మీకు తెలిసిన వాటిలో చెప్పండి. ఆర్మీయా? చెప్పాలి. ఫార్మింగ్. ఓకే, ఇంకా ఆర్మీ, ఇంకా ఓకే, రైట్. ఓకే, ఐఏఎస్, ఐపీఎస్. మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఇదే ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికైనా కష్టమైన పని డబ్బు సంపాదన అన్న. డబ్బు సంపాదన మీకు ఇంకా తెలియదు. సంపాదన స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ డబ్బు సంపాదన ఎంత కష్టం మీకు తెలియదు. ఆ డబ్బు సంపాదన కోసం అమ్మా నాన్న ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని బాధలు పడతారు, ఎన్ని టెన్షన్లు పడతారో మీకు తెలియదు. అమ్మా నాన్న డబ్బు కోసం ఎంతో కష్టపడుతుంటారు, ఎన్నో ప్లాన్ చేస్తుంటారు, గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, టెన్షన్ పడుతుంటారు, బాధపడుతుంటారు. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఇళ్ళల్లో మీరు ఎవరు లేని టైంలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటారు నాన్న. కానీ అవన్నీ మీకేం తెలియనివ్వరు, మీ దగ్గర రానవరు, చెప్పుకోవడానికి కూడా మొహమాట పడతారు. మీకు సంతోషాన్ని మాత్రమే పంచిపెడుతుంటారు, సౌకర్యాలు మాత్రమే కల్పిస్తుంటారు, మీకు ఫీజులు మాత్రమే కడుతుంటారు. మరి ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు కదా ఆ పేరెంట్స్. వాళ్ళ కోరుకునేది ఏంటి నాన్న? ఏం కోరుకుంటారు మీ పేరెంట్స్? నాన్న బాగా చదువుకున్న వాళ్ళు మార్క్స్ తెచ్చుకోరా, మంచి జాబ్ తెచ్చుకోరా, లైఫ్ సెటిల్ అయిపోరని అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని కూలి పనికి డబ్బులు తమ్మంటున్నారా, గుంటలు తమ్మంటున్నారా, రాళ్ళు కొట్టమంటున్నారా, హోటల్కి వెళ్ళి పొట్లాలు కడిగి ప్లేట్లు కడిగి డబ్బులు తెమ్మంటున్నారా? ఏమడుగుతున్నారు నాన్న? చక్కగా చదువుకోండి, చదివి ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, లైఫ్లో సెటిల్ అయిపోండి అని కోరుకుంటున్నారు కదా. మరి ఇటువంటి సాక్రిఫైస్ చేస్తున్న పేరెంట్స్ పెడుతున్న ప్రతి పైసాకి మీరు న్యాయం చేస్తున్నారా? హానెస్ట్గా చెక్ చేసుకోండి. ఎవ్రీ మినిట్ ఎవరు కూడా ఆ డబ్బుకు మీరు న్యాయం చేస్తున్నారా? వారి త్యాగానికి న్యాయం చేస్తున్నారా? సరిగ్గా ఫోకస్ చేస్తున్నారా? చెక్ చేసుకోండి అన్న. మీరు వారికి నిజంగా రుణం తీర్చుకోవాలంటే మీరు బాగా చదువుకుని సెటిల్ అయిపోవడం తప్పితే మరి ఏమీ కాదు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, చదువుకోండి, బాగా చదువుకోండి, చదువు మీద ఫోకస్ చేయండి, పదే చదవండి, చదివిదనే చదవండి. ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే బ్రెయిన్ అంత పవర్ఫుల్ పనిచేస్తుంది. ఓకేనా? కాబట్టి ఆ రివిజన్ని ఎక్కువగా చేయండి, మిగతా వాటి మీద ఫోకస్ తగ్గించండి. అయితే నాకు తెలుసు మీరందరూ కూడా ఏమీ రివిజన్ కాకుండా ఇన్ని క్లాసులు ఏం పాస్ అయిపోరండి. ఈ స్టేజ్కి వచ్చారంటే రివిజన్ చేస్తారు. అయితే నేను హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను, హానెస్ట్గా ఆన్సర్ చేయండి. నేను కనుక ఇప్పటికిప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చదివిన టాపిక్స్ అన్నిటి మీద ఒక ఎగ్జామ్ పెడితే మీలో ఎంతమంది పాస్ అవుతారు? నథింగ్ డూయింగ్. ఓకేనా? నన్ను అడగండి చెప్తాను. మీకు 10-15 మార్క్స్ కూడా రావండి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో, లాస్ట్ ఇయర్ సిలబస్లో. ఎందుకంటే మీరు ఆ సిలబస్ని మార్క్స్ కోసం చదివారు, మార్క్స్ కోసం రాశారు, వదిలిపెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చారు, నెక్స్ట్ ఇయర్ వేరే లెసన్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసినప్పుడు ఇవన్నీ బ్రెయిన్లో డ్రాప్ అయిపోతాయి, గుర్తుండవు అనా. కానీ సైంటిస్టులు చెప్తున్నారు, మీరు కనుక ఒక 5 times సైంటిఫిక్ వేలో రివిజన్ చేస్తే ఎవ్రీథింగ్ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది, లైఫ్ అంతా లైవ్లీ గుర్తుకోవడం చెప్తున్నారు. మరి ఆ 5 times రివిజన్ మెథడ్ మీకు చెప్తాను, చక్కగా నోట్ చేసుకోండి ఎప్పుడు ఎలా చేయాలి. ఓకే? మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఈసారి నుంచి మీరు కాలేజీకి వెళ్ళినా, ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఏదైనా ఈవెన్ వీడియో చూస్తున్నా, లెసన్ నేర్చుకుంటున్నా కూడా మీరేం చేస్తారంటే ఒక లాంగ్ పెన్సిల్ పెట్టుకోండి. ఒక లాంగ్ పెన్సిల్ పెట్టుకుని మీ ఏ లెసన్ వింటున్నారో ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ లెసన్ ఓపెన్ చేసి పెట్టుకుని ఆ వింటున్న లెసన్ని సెంటెన్స్ బై సెంటెన్స్ ఫాలో అవుతూ ఉండండి.
ఆ పెన్సిల్ పెట్టి మీరు ఫాలో అవుతున్నట్టు ఏమవుతుంది, మీరు చూస్తున్నది వింటున్నది సేమ్ లెసన్, సేమ్ టాపిక్, సేమ్ సబ్జెక్ట్. మీరు చూసేది వినేది రెండు ఒకటైతే అదే కాన్సన్ట్రేషన్. కాబట్టి అలా పెన్సిల్ టెక్నిక్ అప్లై చేయండి, వండర్ఫుల్ ఫోకస్ వస్తుంది, మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఈ పెన్సిల్ టెక్నిక్ వాడండి, ఓకేనా? అలా చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు కొన్ని హార్డ్ వర్డ్స్ కనిపిస్తుంటాయి, న్యూ వర్డ్స్ కనిపిస్తుంటాయి, ఇంపార్టెంట్ వర్డ్స్ కనిపిస్తుంటాయి. వాటిని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా చేసుకుంటూ అయిపోయిన తర్వాత లెసన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ ఫోన్ కాల్ ముట్టుకోకుండా, ఏ వీడియో కూడా చూడకుండా ఈ 1 అవర్ నుంచి మీరేం చదువుకున్నారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు అండర్లైన్ చేసుకున్న వర్డ్స్ అన్నింటినీ కూడా చక్కగా ఒకసారి చెక్ చేసుకోండి, చిన్న గ్లాన్స్ ఇవ్వండి, ఫాస్ట్గా చదివేసుకుంటే మీకు ఫస్ట్ రివిజన్ అయిపోతుంది. మన ఫస్ట్ రివిజన్ వితిన్ 20 మినిట్స్లో చేయాలి. ఎందుకు అంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఎంతసేపట్లో ఎంత మర్చిపోతుంది చెక్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మన ఒక లెసన్ విన్న తర్వాత వితిన్ 20 మినిట్స్లో మన బ్రెయిన్ నియర్లీ హాఫ్ అంటే 47% మర్చిపోతుందంటండి. ఎంత మర్చిపోతుంది? 47%. ఎంత టైం? వితిన్ 20 మినిట్స్. నోట్ చేసుకోండి నాన్న, ఈ విషయం మీకు తెలియాలి ప్లీజ్. వితిన్ 20 మినిట్స్ 47% మర్చిపోతుంది. మీరు కనుక అదే లెసన్ని ఒక 1 డే ముట్టుకోపోతే బ్రెయిన్ ఎంత మర్చిపోతుంది అనుకుంటున్నారు? 66%. నోట్ చేసుకోండి ప్లీజ్, మీకు తెలియాలి ఈ విషయం. కాకపోతే 75%. మీరు కనుక 1 మంత్ ముట్టుకోపోతే 79%, నియర్లీ 80% మర్చిపోతారంటండి. ఇప్పుడు అర్థమైందా? అందుకని మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఫస్ట్ రివిజన్ వితిన్ 20 మినిట్స్లో అయిపోవాలి. ఫస్ట్ రివిజన్ వితిన్ 20 మినిట్స్లో అయిపోతే మీకు 10% గుర్తుంటుంది, 1 డే గుర్తుంటుంది. ఆ 1 డే తర్వాత మీరు ఏం చేయాలి అంటే సెకండ్ రివిజన్ చేయాలి వితిన్ 24 అవర్స్లో. ఒక్కసారి ఇంపార్టెంట్ వర్డ్స్ చాలండి, మొత్తం లెసన్ చదవక్కర్లే. మీరు ఏవైతే అండర్లైన్ చేసుకున్నారో ఆ వర్డ్స్ చదవండి, చక్కచక్క గుర్తుకుంటుంది, మీకు అంతా గుర్తుకొచ్చేస్తుంది. తర్వాత థర్డ్ రివిజన్ వితిన్ 1 వీక్లో చేయాలండి. 1 వీక్ అని చెప్తారు సైంటిస్టులు. నేనేమంటానంటే నా ఎక్స్పీరియన్స్లోంచి ఎవ్రీ సాటర్డే సండే ఈజ్ ద బెస్ట్ టైం. మీరు కనుక ఈ 6 days ఏం నేర్చుకున్నారు ఒక్కసారి సాటర్డే ఈవినింగ్ సండే మార్నింగ్ కూర్చొని దాన్ని కనుక చదివేసుకోగలిగితే, ఒక్కసారి చదివేస్తే మీరు ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా కూడా బ్రెయిన్ హ్యాపీగా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంది అనా. ఇది థర్డ్ రివిజన్. తర్వాత ఫోర్త్ రివిజన్ వితిన్ 1 మంత్ అండ్ లాస్ట్ రివిజన్ వితిన్ 6 monthsలో మనకి ఇది ఈ రివిజన్ చేయగలిగితే మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ గుర్తుండిపోతుంది. ఇది వండర్ఫుల్ టెక్నిక్, ముఖ్యంగా పెన్సిల్ టెక్నిక్. అందరూ అప్లై చేస్తారా? ఓకేనా? జస్ట్ ఆ పెన్సిల్తో ఫాలో అవుతుంటే బ్రహ్మాండమైన ఫోకస్ వస్తుంది, మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఓకే రైట్, ఇది రివిజన్ మెథడ్. తర్వాత మీరు ఇంకో విషయం తెలుసుకుంటే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ హ్యాపీగా గుర్తుపెట్టుకుంటుంది. అదేమిటి అంటే బ్రెయిన్ దీనికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఏమిటి అంటే పిక్చర్ లాంగ్వేజ్. బ్రెయిన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా పిక్చర్ రూపంలో మార్చుకొని పిక్చర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. అడిగినప్పుడు మనకి పిక్చర్స్ మాత్రమే అందిస్తుంది. మీరు కనుక ఇన్ఫర్మేషన్ని ఆ పిక్చర్ రూపంలో అందిస్తే బ్రెయిన్ వెరీ ఫాస్ట్గా ఈజీగా నేర్చుకుంటుంది. అందుకని మీరు చెక్ చేసుకోండి. మనకు గుడ్ న్యూస్ ఏంటి అంటే మన బ్రెయిన్కి ఎనీ లాంగ్వేజ్ 90% అబోవ్ పిక్చర్స్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. నేను కనుక మిమ్మల్ని యాపిల్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? యాపిల్ పిక్చర్ వస్తుందా అనా? అలాగే మహాత్మా గాంధీ అన్నప్పుడు ఆయన ఫేస్ గుర్తు వస్తుందా? అలా పిక్చర్స్ వస్తుందన్నమాట. బ్రెయిన్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్. ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలియజేసిన గ్రేట్ సైంటిస్ట్ అండి హెర్మన్ ఎబింగ్హాస్. ఈయన 1885లో మన బ్రెయిన్ గురించి ఎన్నో రీసెర్చ్లు చేసి చాలా టాప్ సీక్రెట్స్ రివీల్ చేశారండి. ఆయన చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీన్ని చదవండి. మీనింగ్ఫుల్ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ అబౌట్ 10 times లాంగర్ దాన్ ర్యాండమ్ అండ్ మీనింగ్లెస్ థింగ్స్. అంటే సింపుల్గా మనకు చెప్పుకోవాలి అంటే బ్రెయిన్కి కనుక పిక్చర్ చేపిస్తే ఈజీ గుర్తుంటుంది. మరి బ్రెయిన్ లాంగ్వేజ్ని మన ఈ రోజున కొద్దిగా పరిచయం చేస్తాను, మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చదివేటప్పుడు బోర్గా ఫీల్ అయితే బ్రెయిన్ ఇష్టపడదండి. ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఎంటర్టైన్ చేసి చెప్పాలి. ఎంటర్టైన్ చేసి చెప్తే బ్రెయిన్ చాలా కాలం గుర్తుపెట్టుకుంటుంది. అందుకనే ఈ రోజున ఈ టెక్నిక్ మీకు నేర్పిస్తాను. తర్వాత మీరు అందరు చెప్తారు మర్చిపోవడం కష్టం అని చెప్పేసి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఒక ఇన్ఫర్మేషన్ని పిక్చర్ రూపంలో ఎలా మార్చుకోవాలి. ఓకే చూడండి, మీరు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలనుకోండి.
సపోజ్ ఇంతకుముందు చెప్పాను, లెసన్ రాసేటప్పుడు చదివేటప్పుడు పెన్సిల్ అండర్లైన్ చేసుకోవడం చెప్పాను కదా. అలా చేసుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. అవి కనుక చెక్ చేసుకోండి. దానికి కనుక మీకు పిక్చర్ ఉంటే సేమ్ పిక్చర్ యూజ్ చేసుకోండి, బ్రెయిన్ హ్యాపీగా గుర్తుపెట్టుకుంటుంది. సపోజ్ మీకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, వాటర్ అని ఉందనుకోండి. వాటర్ మీ పిక్చర్ ఉందా? ఉంది కాబట్టి వాటర్ పిక్చరే వాడేసుకోండి. మీకు ఆటో అని వచ్చిందనుకోండి, ఆటో మీ పిక్చర్ ఉందా? ఆటోకు ఆటో వాడేసుకోండి. గ్రీన్ ప్లాంట్స్ అని ఉందనుకోండి, గ్రీన్ ప్లాంట్స్ మీ పిక్చర్ ఉందా? పిక్చర్ ఉంటే సేమ్ పిక్చర్ వాడేసుకోండి, బ్రెయిన్ ఈజీ గుర్తుపెట్టుకుంటుంది. మన ప్రాబ్లం ఏంటి? పిక్చర్ లేకపోతేనే పిక్చర్లో మార్చుకుని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా మార్చితే బ్రెయిన్ ఎంత హ్యాపీగా ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటుంది. మరి ఈరోజు చెక్ చేద్దాం, నిజంగా అది పిక్చర్ లాంగ్వేజ్ ఎంత పవర్ఫుల్గా బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుందా. ఒక 5 minutesలో మీకు కొన్ని క్వశ్చన్ ఆన్సర్ నేర్పిస్తాను, ఓకేనా? రైట్. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని చదవండి. హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వెన్ ఇండియా బికమ్ ఇండిపెండెంట్? ఓకే, మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదండి. అదే టైంలో బ్రిటన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ని అడుగుతారు? ఎవరికైనా తెలుసా? ఆయన పేరు క్లెమెంట్ అట్లీ. నోట్ చేసుకోండి ప్లీజ్, రేపొద్దున మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి చాలా టిప్స్ ఉపయోగపడతాయి. క్లెమెంట్ అట్లీ ఆయన పేరు. ఇప్పుడు మనకి క్లెమెంట్ అట్లీ ఎవరో తెలియదు, ఆయన ఎలా ఉంటారో తెలియదు. మనం బై హార్ట్ చేస్తే మర్చిపోతాం. బై హార్ట్ చేయకుండా ఒక స్పెషల్ వేలో బ్రెయిన్కి నేర్పిద్దాం, ఓకే? ఇప్పుడు ఈ క్లెమెంట్ అట్లీని 2 parts చేయండి. 2 parts చేయండి. క్లెమెంట్ అట్లీ 2 parts చేయండి. ఒక్కొక్క పార్ట్ని పిక్చర్లో మార్చడం ట్రై చేయండి. మీరు పిక్చర్లో మార్చాలి అంటే రూల్ నెంబర్ 1, ఆ వర్డ్ని స్లోగా చదవాలి. స్లో చదివినప్పుడు మీకు ఏమైనా పిక్చర్ కనిపిస్తే ఆ పిక్చర్ సహాయంతో దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకే? క్లెమెంట్ స్లో చదవండి. దాని సిమిలర్గా దగ్గరగా ఏ వర్డ్స్ ఉన్నాయి? సిమెంట్. వెరీ ఫాస్ట్, వెరీ క్లెవర్, మంచి పిల్లలు మీరు, ఓకేనా? సిమెంట్. క్లెమెంట్కి సిమెంట్ దగ్గరగా ఉంది, ఓకే? ఇప్పుడు అట్లీ. ఏమండి హోటల్కి వెళ్తారా? మా సైడ్ అయితే మినపట్టు, పెసరట్టు, ఉల్లిపాయ అట్టు అని అడుగుతానా? దోశని అట్టు అంటారు కదా, ఓకేనా? అట్లీని అట్లో అనుకోండి, 2 కలపండి. సిమెంట్ అట్లు అనా? క్లెమెంట్ అట్లీ, సిమెంట్ అట్లు. మన ఫ్రీడమ్ ఇచ్చేసి ఆయన చాలా బాధగా సిమెంట్ అట్లో పోసుకుని తిన్నాడంట అనుకోండి, ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, క్లెమెంట్ అట్లీ, సిమెంట్ అట్లు. సిమెంట్ అట్లు, క్లెమెంట్ అట్లీ. కొద్దిగా పిక్చర్ చూపించండి, బ్రెయిన్కి ఈజీ గుర్తుపెట్టుకుంటుంది, ఓకేనా? వచ్చేసింది ఇది. చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు? క్లెమెంట్ అట్లీ. సిమెంట్ అట్లు, క్లెమెంట్ అట్లీ. ఇలా పిక్చర్ చూపించాలి, ఓకే? రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మానవుల్లో జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణం డాష్ లోపం. తెలుసండి ఆన్సర్? మెలనిన్. సూపర్, వెరీ గుడ్, ఓకేనా? మెలనిన్. మరి మెలనిన్ అనేది మనకు పిక్చర్ ఉండదండి, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. మనం ఏం చేయాలి? ఆ మెలనిన్ని పిక్చర్ రూపుని మార్చుకుని బ్రెయిన్కి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీకు మెలనిన్ అనగానే ఏదైనా ఒక ఫ్రూట్ గుర్తుకొస్తుందా? వాటర్ మెలన్ అనా? కాబట్టి వాటర్ మెలన్ రాసుకోండి. మెలనిన్ మనకు వాటర్ మెలన్ అయింది. ఏమండి మీరు ఎప్పుడైనా చెక్ చేస్తారా? ఆ వాటర్ మెలన్ జ్యూస్ తాగినప్పుడు గ్లాస్లో వేసుకుంటాం కదా, కొద్దిగా పింక్ కలర్లో అనిపిస్తుంది. ఒక స్ట్రా ఇస్తాడు, స్ట్రా ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్ అనుకోండి. మనం తాగినప్పుడు ఈ జ్యూస్ అంతా స్ట్రాలోకి వస్తుందా? అప్పుడు స్ట్రా ఏ కలర్లో మారిపోతుంది? పింక్ కలర్ మారిపోతుందా? ఎంతసేపు ఉంటుంది ఆ కలర్లో? జ్యూస్ అయిపోయే వరకు ఉంటుంది అనా? జ్యూస్ అయిపోయాక మళ్ళీ ఎలా మారిపోతుంది? స్ట్రా వైట్ కలర్ మారిపోతుంది. మన హెయిర్ కూడా అంతేనండి. ఆ మెలనిన్ ఉన్నంతసేపు బ్లాక్గా ఉంటుంది, ఆ జ్యూస్ అయిపోగానే వైట్గా అయిపోతుంది. గుర్తుకుంటుందా? మెలనిన్, వాటర్ మెలన్ జ్యూస్, హెయిర్లో బ్లాక్ కలర్, ఓకేనా? ఇలా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఎస్. మరి మనకండి ఇప్పుడు తగ్గింది, కానీ కొన్నాళ్ళు ట్రాఫిక్ వారు చాలా విచిత్రమైన ఫైన్లు వేసేవారు. బైక్ రైడింగ్కి హెల్మెట్ అంటే న్యాయం అండి, వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కొట్టి పెట్టుకోవాలని చెప్పేసి చాలా చలాన్లు వేస్తారు, గుర్తుందా? మరి నా ప్రశ్న, బైక్ రైడ్ చేసేవాడిని బైక్ రైడర్ అంటారు కదా, మరి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళని ఏమంటారు? ప్యాసింజరా? ఓకే, ఆ బ్యాక్ సైడ్ కూర్చున్న ఆయన్ని ఏమంటారంటే పిలియన్ ప్యాసింజర్ అంటారు. ఏమంటారు? పిలియన్ ప్యాసింజర్. ఇప్పుడు ఈ పిలియన్ ప్యాసింజర్ నేర్చుకున్నాం అనుకోండి, రివిజన్ చేసినంతసేపు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతుంది. అలా కాకుండా పిక్చర్ చూపించాం అనుకోండి, బ్రెయిన్ ఈజీ గుర్తుపెట్టేసుకుంటుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, పిలియన్లో మీకు ఏమైనా పిక్చర్ కనిపిస్తుందా?
ఏంటది? పిల్లి అనా, పిల్లి అన క్యాట్. కాబట్టి మనం ఏమనుకోవాలి? బైక్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లులు అయిపోతారు అనుకోవాలి. పిల్లియన్ ప్యాసింజర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఏమంటారు? పిల్లియన్ ప్యాసింజర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఫౌండెడ్ సంఘట్ సభ? నోట్ చేసుకోండి. మన ఫ్రీడమ్ ఫైట్లో ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించిన సంఘట్ సభ అనే ఒక సంస్థ ఉంది, బెంగాల్లో అనుకుంటా. మరి ఆ స్థాపించింది ఎవరు? మిమ్మల్ని అడుగుతారు రేపు పొద్దున్న క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ తిలక్ కాదండి, కేశవ్ చంద్ర సేన్. నోట్ చేసుకోండి, కేశవ్ చంద్ర సేన్. వీటిని లింక్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకి ఇప్పుడు వీటిలో మనం సంఘట్ సభ తీసుకున్నాం, కేశవ్ చంద్రసేన్ తీసుకున్నాం. వీటిని మన పిక్చర్ లేదు, ఎప్పుడో ఉన్నారు వారు, ఇప్పుడు లేరు అనా. వాడిని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు తెలిసిన పిక్చర్లో మార్చుకోవాలి. సంఘట్ సభని కొద్దిగా మాడిఫై చేయండి, సంగీత్ సభ అనుకోండి అనా. సంగీత్ సభ ఈ హాల్లో ఎక్కువ జరుగుతాయి కదండి, సింగర్స్ పాడుతుంటారు, ఆడియన్స్ వింటుంటారు. సంగీత్ సభ. ఓకేనా? సంగీత్ సభ. మరి కేశవ్ చంద్రసేన్లోంచి చంద్రుడిని తీసుకోండి. చంద్ర అంటే చంద్రుడు. మన సంగీత్ సభ ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద జరుగుతుంది. ఓకే? మూన్ అంటే చంద్ర అంటే కేశవ్ చంద్ర అంటే కేశవ్ చంద్రసేన్. సంఘట్ సభ సంగీత్ సభ, కేశవ్ చంద్రసేన్ చంద్రుడు. ఓకేనా? మన మ్యూజిక్ క్లాస్ ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద జరుగుతుంది. సరే, అయిపోయిందా? ఓకే, క్లోజ్ చేయండి, చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, లాస్ట్ వన్. దీన్ని చూడండి, ఈ క్వశ్చన్ చదవండి. దీని ఆన్సర్ ఎవరికైనా తెలుసా? దీని ఆన్సర్ 3 సెక్షన్స్ అండి. ఆన్సర్ 3 సెక్షన్స్. నేను ఎలా లింక్ చేస్తున్నాను దీన్ని అంటే, విజయ్ శేషాద్రి రైటర్, శేషాద్రి లాస్ట్లో 3 ఉంది కదండి, దాన్ని 3 అనుకోండి. ఆయన రాసింది ఏంటి? 3 సెక్షన్స్. అవునా? అలా స్మాల్గా లింక్ చేసుకోవచ్చండి. అవునా? చూడండి, విజయ్ శేషాద్రిలోంచి 3 తీసుకున్నాం, 3 సెక్షన్స్లోంచి 3 తీసుకున్నాం, రెండింటినీ కలిపి సిమిలర్ ఉన్నాయి కాబట్టి శేషాద్రి 3 సెక్షన్స్, శేషాద్రి 3 సెక్షన్స్ అని గుర్తుపెట్టేసుకుంటే గుర్తుండిపోతుందండి. ఓకేనా? రైట్. ఇలా మన ఇన్ఫర్మేషన్ ఏది గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇంకో పవర్ఫుల్ మెథడ్ ఉందండి, స్టోరీ మెథడ్. ఇంకో 2 minutes మేము క్లాస్ కంక్లూడ్ చేస్తాను. ఒక స్టోరీ చెప్తాను మీకు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది చూడండి, బిగ్ ట్రీస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో కొన్ని టైగర్స్ ఉన్నాయి. టైగర్స్ ఒక రోజున పిక్నిక్ కోసం వెళ్ళి ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్ళినాయి, బిగ్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళినాయి. మౌంటైన్ దగ్గర అవి ఇడ్లీ తింటున్నాయి. ఏం తింటున్నాయి? ఇడ్లీ తింటున్నాయి. ఇడ్లీ తిన్న తర్వాత స్విమ్మింగ్ చేయాలనిపించింది, అక్కడ ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినాయి. వాటర్ ఫాల్ దగ్గర ఏమో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ జాగింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా జాగింగ్ అయిపోయిన తర్వాత ఇవి కూడా జాగింగ్ చేసినాయి టైగర్స్. సడన్గా పెద్ద రైన్ పడ్డది, బిగ్ రైన్ పడ్డది. ఆ రైన్లో ఇవన్నీ తడిసిపోయినాయి. వాడికి ఆకలేసింది, మంచి కర్రీ వండుకోవాలనిపించింది టైగర్స్కి. కర్రీ వండుకోవడానికి అటు ఇటు చూస్తే దగ్గరలో కొన్ని ర్యాబిట్స్ కనిపించినాయి. వాటిని పట్టుకుందామని వెంటపడినాయి, కానీ ర్యాబిట్స్ దొరుకుతాయా? అవి చెంగుని గద్దెలేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, వెంటబడుతున్నాయి, అవి వెంటబడుతున్నాయి. అలా చాలా కాలం వెంటబడ్డాయి. చివరికి వింటర్ సీజన్ వచ్చింది, కానీ ఆ కొందేలు దొరకలేదు. ఓకే, వింటర్ సీజన్ వచ్చేసింది. అలా కళ్ళు ముంచుకోండి. నా ప్రశ్న, మనం ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫారెస్ట్లో ఏమున్నాయి? టైగర్స్ పిక్నిక్ ఎక్కడికి వెళ్ళినాయి? మౌంటైన్ దగ్గర ఏం తిన్నాయి? ఇడ్లీ తిన్నాక ఎక్కడికి వెళ్ళినాయి? వాటర్ ఫాల్. అక్కడ అందరూ ఏం చేస్తున్నారు? అప్పుడు ఏం పడ్డది? రైన్లో ఏం తినాలనిపించింది? కర్రీ. ఏం తినాలనిపించింది? కర్రీ. ఆ కర్రీ కోసం వేటి వెంటబడ్డాయి? ర్యాబిట్స్. కానీ పారిపోతున్నాయి. లాస్ట్కి ఏ సీజన్ వచ్చింది? వింటర్. ఓకేనా? వచ్చింది. ఇంకోసారి చెప్పాలా? వచ్చిందా? ఆన్సర్ మీ. మన ఏరియా ఏంటి? ఫారెస్ట్లో ఏమున్నాయి? టైగర్స్ ఎక్కడికి వెళ్ళినాయి? ఏం తిన్నాయి? తర్వాత ఎక్కడికి వెళ్ళినాయి? వాటర్ ఫాల్. ఏం చేసినాయి? జాగింగ్. వాటిది ఏం పడ్డది? రైన్లో ఏం తినాలనిపించింది? కర్రీ కోసం వేటి వెంటబడ్డాయి? అవి పారిపోతుంటే ఎంతకాలం పట్టింది? వింటర్. అనా? ఇప్పుడు ఈ స్టోరీ వచ్చింది కదా, మీకు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూపిస్తాను. మీకు గనక చెక్ చేయండి, నేను చెప్పిన స్టోరీకి ఆ క్వశ్చన్కి కానీ లింక్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తే
మీరు ఏం చేస్తారంటే కామ్గా కుడి చేయలే వెనక్కి తిప్పి షబాష్ షబాష్ అని కామ్గా కూర్చోండి. ఓకేనా? రైట్. హియర్ మై ఫస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా వాజ్ డాష్. గుర్తొచ్చుకోండి, మన స్టోరీలో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో ఏమున్నాయి? ఇక్కడ క్వశ్చన్ గెస్ చేయండి. సాత్పురా టైగర్ రిజర్వాయర్. ఓకేనా? రిజర్వ్. ఓకేనా? గుడ్, కరెక్ట్ ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మౌంట్ విసివియస్ ఇస్ ఇన్ డాష్ అన్నారు. మౌంటైన్ దగ్గర ఏం తిన్నాయి? ఇడ్లీ. ఇడ్లీ సిమిలర్గా ఏముంది? ఇటలీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. వాటర్ ఫాల్ దగ్గర ఏం చేస్తున్నారు? జాగింగ్. సిమిలర్గా ఏముంది ఇక్కడ? జాగ్ ఫాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్రాప్స్ గ్రోన్ ఓన్లీ ఇన్ రైనీ సీజన్ ఈజ్ కాల్డ్. రైన్ పడినప్పుడు ఏం తినాలనిపించింది తిరిగి? ఎంత పడ్డాయి? ర్యాబిట్స్ అన్నా. ర్యాబిట్స్ అంటే సారీ రైన్ కర్రీ తినాలనిపించింది కాబట్టి ఖరీఫ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద క్రాప్స్ గ్రోన్ ఓన్లీ ఇన్ వింటర్ సీజన్. రాబీ. అవునా? ర్యాబిట్స్ వెంట పడ్డాయి కదా వింటర్ వచ్చే వరకు, రాబీ. ఓకే, ఇప్పుడు 10 క్వశ్చన్స్ నేర్పించాను కదా. ఇప్పుడు 10 క్వశ్చన్ ఎగ్జామ్ పెడితే ఎంతమంది అవుట్ ఆఫ్ స్కోర్ చేస్తారనుకుంటున్నారు? 10 క్వశ్చన్స్ తిప్పడం వెనక్కి. షాబాష్ షాబాష్ షాబాష్. ఓకే, ఒకసారి రీకాల్ చేస్తే బాగుంటుంది కానీ టైం లేదు కాబట్టి కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందమైన అవకాశం ఇచ్చినందుకు, మీ అందరూ కలిసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మీ అందరూ కలిసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ సార్. చాలా మంచి సెషన్ను, మాకు విలువైన సెషన్ ఇచ్చారు. అలాగే ఎందుకు అంటే మనకు వెంటనే ఆకేళ్ళ రాఘవేంద్ర సార్ ఉన్నారు, అలాగే శ్రీపాదరామ్ గారు ఉన్నారు, ఆ తర్వాత కేవి ప్రదీప్ గారు ఉన్నారు, ఆ తర్వాత ఏఐ టూల్స్ పైన నేర్పించడానికి నిఖిల్ గుండా గారు ఉన్నారు. అంటే ఇంతమంది ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మనం కొంచెం పనిచేయండి సార్. సార్కు డాలర్ దివాకర్ రెడ్డి గారు ప్లీజ్. సో మెమరీ ట్రైనర్ని మన తిరుపతి మెమరీ ట్రైనర్ అయినటువంటి శ్రీధర్ విఠలం గారు ఫెలిసిటేట్ చేస్తారు. సార్ ప్లీజ్ ఫెలిసిటేట్ ఆర్ మెమరీ ట్రైనర్ పెద్దరాజ్ గారిని ఫెలిసిటేట్ చేసి కోరుచున్నా. రిక్వెస్ట్ ఇంపాక్ట్ టీమ్ టు ఫెలిసిటేట్. ఇంకొక 10 నిమిషాల్లో మనకు కలెక్టర్ గారు కూడా రాబోతున్నారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వీ హ్యావ్ వన్ మోర్ మాస్టర్ స్పీకర్, దివాకర్ గారి పుత్రుడైనటువంటి